జగన్ చెప్పిన ఒక్క అబద్ధంతో మరుగున పడిపోయిన ఎన్నో నిజాలు బయటకొస్తున్నాయి. వైఎస్ కుటుంబం రక్త చరిత్ర ఎంత దారుణమైందో ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్న కీలక పదవిలో ఉన్న వాళ్ళే వివరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అందరూ అనుకున్నంత మంచివాడేమి కాదంటున్నారు ప్రస్తుతం వైసీపీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న సతీష్ రెడ్డి. అతనికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళను చంపించాలనే తాపత్రయం ఎక్కువని షాకింగ్ సంగతులు చెప్పారు. ఇందుకు ఉదాహరణగా వైఎస్ఆర్ తన ప్రత్యక్ష అనుభవాన్ని వివరించారు. 1989లో సతీష్ రెడ్డి తన మేనమామతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరానని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కొన్నాళ్లు రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఉన్నారట. ప్రస్తుత కాంగ్రెస్ నేత, అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎన్ తులసిరెడ్డి వైఎస్ కుటుంబాన్ని గట్టిగా టార్గెట్ చేశారని సతీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాజకీయంగా తనకు ఇబ్బందికరంగా మారుతున్న తులసిరెడ్డిని చంపేయమని తనతో చెప్పారనే సంగతి బయటపెట్టి పెద్ద బాంబు పేల్చారు సతీష్ రెడ్డి. అప్పట్లో సతీష్ రెడ్డి వయసు కేవలం 20 సంవత్సరాలే. చిన్న కుర్రాన్ని కూడా తన హత్య రాజకీయాల కోసం వాడుకోవాలని చూసిన రాక్షస మనస్తత్వం గురించి అందరూ తెలుసుకోవాలని అంటున్నారు. రాజకీయ ప్రత్యర్థి ఎదుగుతుంటే వాళ్ళను అడ్డు తొలగించడం వైఎస్ రాజశేఖర రెడ్డి విధమని వివరించారు సతీష్ రెడ్డి. రాజశేఖర రెడ్డికి లోపల ఒక అపరిచితుడు, బయట ఇంకొక అపరిచితుడు ఉన్నాడని, ప్రత్యర్థులు ఎదిగితే ఆధిపత్యం నిలబెట్టుకోలేమని భయంతో అపోజిషన్ లీడర్లను అడ్డు తొలగించుకుంటూ వచ్చారని, అప్పట్లో జరిగిన భయానక బీభత్స హత్య రాజకీయాల గురించి ఈ తరానికి తెలియచేశారు. తనని హత్య చేయడానికి వైఎస్ ఫ్యామిలీ అటెంప్ట్ చేసిందని తులసిరెడ్డి స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పారు. ఫ్యాక్షనిజంతో ఎలాంటి సంబంధం లేని తులసిరెడ్డి లాంటి వారిని చంపాలని ప్రయత్నించారంటే వైఎస్ ఫ్యామిలీ ఏ రేంజ్ లో ప్రత్యర్థులను వెంటాడి వేటాడారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తులు ఈ రోజు మంచితనానికి మారు పేరు అని చెప్పుకోవడం వింతల్లోనే పెద్ద వింత.